Hello everyone, myself Geeta, CGL in Physiotherapy, KPM GVJC, Nalgonda. Today we'll discuss electrotherapy, paper 3 of physiotherapy second year students. My today's topic is about cryotherapy. Okay, now let's learn what cryotherapy is. Cryo means ice, therapy means treatment. So cryotherapy means treatment giving using ice. Now coming to the definition of this, cryotherapy means treatment giving using ice. This is one of the ancient method of treatment. By this method, the temperature of the skin is brought down by 10 degrees. Okay? Now, క్రయోథెరపీ అంటే ఏంటి అంటే క్రయో అంటే ఐస్ అని అర్థం, థెరపీ అంటే ట్రీట్మెంట్. ఓకే, ఐస్ ఉపయోగించి ట్రీట్మెంట్ ఇవ్వడాన్ని క్రయోథెరపీ అని అంటాం. ఈ విధానాన్ని అంటే ఐస్ ఉపయోగించి చికిత్స చేయడం అనేది చాలా పురాతన కాలం నుండి ఉపయోగంలో ఉన్నది. ఐస్ వాడటం వల్ల ఏమవుతుందంటే చర్మం యొక్క ఉష్ణోగ్రతని మనము ఒక 10 degrees వరకు తగ్గించవచ్చు. నా ఫిజియలాజికల్ ఎఫెక్ట్స్ అంటే ఏంటి? ప్రభావాలు. అంటే ఇది ఉపయోగించడం వల్ల శారీరక ప్రభావాలు. ఓకే, అవి ఏంటో చూద్దాం. ఫస్ట్ వన్, ఇమీడియట్ vasoconstriction of cutaneous blood vessels followed by vasodilatation and continuation of these two in a cyclic manner till the goal is reached is called Lewis-Hunting reaction. ఏమంటున్నాడు అంటే వాసోకన్స్ట్రిక్షన్ అంటే ఏంటి అంటే రక్తనాడులు ముడుచుకోవడం. ఓకే, వాసోడైలటేషన్ అంటే రక్తనాడులు వెడల్పవడం. సో మనం ఐస్ పెట్టగానే ఇమీడియట్గా జరిగే చర్య ఏంటి అంటే చర్మంలో ఉండే రక్తనాడులు ముడుచుకుంటాయి. ఓకే, కొద్దిసేపు ముడుచుకుంటాయి. ఆ తర్వాత ఏమవుతుంది? అవి వెడల్పు అవుతాయి. ఓకే, మళ్ళీ కొద్దిసేపటికి మళ్ళీ ముడుచుకుంటాయి, మళ్ళీ వెడల్పు అవుతుంది. ఈ ప్రక్రియ అనేది జరుగుతూ ఉంటుంది. వాసోకన్స్ట్రిక్షన్, వాసోడైలటేషన్, వాసోకన్స్ట్రిక్షన్, వాసోడైలటేషన్. ఎప్పటి వరకు జరుగుతుంది అంటే దాని గోల్ రీచ్ అయ్యేంత వరకు. దాన్ని ఏమంటారు? లూయిస్ హంటింగ్ రియాక్షన్ అని అంటారు. ఏమంటారు దాన్ని? లూయిస్ హంటింగ్ రియాక్షన్. నెక్స్ట్ వన్ వచ్చేసి మెటబాలిక్ రేట్ ఈజ్ లోవర్డ్ అంటే జీవక్రియ ఏదైతే ఉందో అది తగ్గుతుంది. జీవక్రియ అంటే తెలుసు కదా అందరికీ. ఏంటిది? అది ఆహారం తీసుకోవడం, అది జీర్ణించబడడం, గ్రహించడం, వ్యర్థ పదార్థాలు ఉత్పత్తి అవ్వడం. ఇదంతా కూడా ఐస్ ఉపయోగించడం వల్ల తగ్గుతుంది. నెక్స్ట్ థర్డ్ వన్, అకార్డింగ్ టు వాంట్ హాఫ్ లా విత్ అప్లికేషన్ ఆఫ్ కోల్డ్ దేర్ విల్ బి నెంబర్ 1 reduced oxygen uptake, reduced production of waste metabolites, reduced cellular activity, healing is slowed down. ఇక్కడ ఏమంటున్నాడు అంటే వాంట్ హాఫ్ అనే శాస్త్రవేత్త ఒక లా ఇచ్చినారు. అది ఏంటి అంటే ఐస్ కనుక మనం ఉపయోగించినట్లయితే, శరీర భాగం పైన ఐస్ కనుక ఉపయోగించినట్లయితే అక్కడ ఏమవుతుంది అంటున్నాడు? ఆక్సిజన్ తక్కువ మోతాదులో తీసుకుంటారు ఆ భాగం. తర్వాత వేస్ట్ మెటబలైట్స్ అంటే వ్యర్థ పదార్థాలు తక్కువ మోతాదులో ఉత్పత్తి అవుతుంది. ఎందుకు? ఇక్కడ ఏమైతుంది? జీవక్రియ కూడా తగ్గింది అని చెప్తున్నాడు. అంటే ఆహారం తీసుకోవడం అనేది లేదు, లేనప్పుడు వ్యర్థ పదార్థాలు వదలడం అనేది కూడా తక్కువగా జరుగుతుంది. రెడ్యూస్ సెల్యులర్ యాక్టివిటీ అంటే కణాల యొక్క పనితనం కూడా తగ్గుతుంది అంటున్నాడు. అలాగే హీలింగ్ అంటే గాయం మానడం అనేది కూడా తగ్గుతుంది. ఓకేనా? ఇదంతా ఎందుకు? అక్కడికి తక్కువ మోతాదులో రక్తం చేరుకోవడం వల్ల జరుగుతుంది. Fourth one, reduces blood flow to the muscles and other deep structures. ఇక్కడ ఏమైతుంది అంటే ఐస్ వాడటం వల్ల కండరాలకి కానివ్వండి, లోపలున్న భాగాల ఆకారాలకు కానివ్వండి, ఏమైతుంది? రక్త సరఫరా అనేది తగ్గుతుంది. 5వ పాయింట్ వచ్చేసి నర్వ్ కండక్షన్ ఈస్ డిక్రీస్డ్ బికాస్ ఆఫ్ విచ్ వి సీ డిక్రీజ్ ఇన్ పెయిన్, reduction of spasticity, next excitatory code. Now ఇక్కడ ఏంటిది? నర్వ్ కండక్షన్ అంటే నాడీ కణం నుండి, కండక్షన్ అంటే ఏంటి? ఇన్ఫర్మేషన్ పాస్ అవ్వడం. కండక్షన్ అంటే ఏంటి? ఇన్ఫర్మేషన్ పాస్ అవ్వడం. ఓకే, అది కూడా తగ్గుతుంది అని చెప్తున్నాడు.
ఎలా తగ్గుతుంది అంటే పెయిన్ ఎలా తగ్గుతుంది అంటే పెయిన్ గేట్ క్లోజ్ అవ్వడం వల్ల తగ్గుతుంది. ఇది మీరు ముందు చాప్టర్లో నేర్చుకున్నారు, 10th చాప్టర్లో నేర్చుకున్నారు పెయిన్ గేట్ థియరీ ఎట్లా వర్క్ చేస్తుంది అని. ఐస్ పెట్టినప్పుడు ఏమవుతుంది, పోస్టీరియర్ హార్న్ సెల్స్ నుండి ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఎక్కడికి, పెయిన్ గేట్ దగ్గరికి తీసుకెళ్ళి ఆ గేట్ని క్లోజ్ చేస్తుంది. అక్కడ గేట్ క్లోజ్ చేయడం వల్ల ఏమవుతుంది, ఆటోమేటిక్గా పెయిన్ అనేది డిక్రీజ్ అవుతుంది. అదే కాకుండా ఐస్ని ఉపయోగించినప్పుడు ఏమవుతుందంటే మన మిడ్ బ్రెయిన్ నుండి బీటా ఎండార్ఫిన్ అండ్ ఎన్కెఫలిన్ అనే పదార్థాలు విడుదల చేయబడతాయి. ఈ రెండు కూడా ఏం చేస్తాయి, నొప్పిని తగ్గిస్తాయి. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి రిడక్షన్ ఆఫ్ స్పాస్టిసిటీ. స్పాస్టిసిటీ అంటే ఏంటి అంటే చెడుగట్టుతనం. స్పాస్టిసిటీ అంటే ఏంటి, చెడుగట్టుతనం. ఎందుకు వస్తుంది ఈ చెడుగట్టుతనం అంటే ఎప్పుడైతే అప్పర్ మోటార్ న్యూరాన్స్కి గాయం అవుతాయో అప్పుడు కండరాలలో టోన్ పెరుగుతుంది. దాన్నే స్పాస్టిసిటీ అని అంటారు. ఓకేనా? సో అది తగ్గుతుంది, దాన్ని తగ్గిస్తారు అంటున్నారు. ఎట్లా తగ్గిస్తారు అంటే ఐస్ పెట్టడం వల్ల ఏమవుతుంది, నర్వ్ కండక్షన్ తగ్గుతుంది. అలాగే మసిల్ స్పిండిల్ యొక్క పనితనాన్ని తక్కువ చేస్తుంది. ఇలా చేయడం వల్ల ఏమవుతుంది, మనకి ఈ స్పాస్టిసిటీ చెడు గట్టితనం అనేది తగ్గుతుంది. నెక్స్ట్ ఎక్సైటేటరీ కోడ్. మనం ఐస్ని కనుక ప్రాపర్గా మనం ఐస్ని కనుక ప్రాపర్గా యూస్ చేస్తే చచ్చుబడిపోయిన కండరాలలో కూడా చురుకుతనం అనేది చిన్నగా మొదలవుతుంది. ఎలా మొదలవుతుంది అంటే యాంటీరియర్ హార్న్ సెల్స్ చుట్టూతా, ఎక్కడుంటుంది యాంటీరియర్ హార్న్ సెల్, స్పైన్లో ఉంటుంది. దాని చుట్టూతా ఎక్సైటేటరీ బయాస్ అనేది పెరిగి మనకి చచ్చుబడిన కండరాలలో చురుకుతనం అనేది పెరుగుతుంది. సో వెన్ ఐస్ ఈజ్ అప్లైడ్ ఆన్ స్కిన్ ఇన్ ఎ ప్రాపర్ వే, ద ఇన్హిబిటెడ్ మసిల్ ఈజ్ ఎక్సైటెడ్ by increasing excitatory bias around the anterior horn cells. Next ఏంటి, స్టిమ్యులేషన్ ఆఫ్ కోల్డ్ రిసెప్టార్స్. నెక్స్ట్ ఏంటి, స్టిమ్యులేషన్ ఆఫ్ కోల్డ్ రిసెప్టార్స్. రిసెప్టార్స్ అంటే ఏంటి, ఏవైతే గ్రహిస్తాయో, మనం వేడి ముట్టుకున్నామా, చల్లదనాన్ని ముట్టుకున్నామా, ఒత్తిడినియా, ఇది ఏది మనం గుర్తుపెట్టే వాటిని రిసెప్టార్స్ అని అంటాం. సో మనం పెడుతుంది ఏం అప్లై చేస్తున్నాం, మనం ఇక్కడ కోల్డ్ అప్లై చేస్తున్నాం. అందుకనే కోల్డ్ రిసెప్టార్స్ యొక్క చురుకుతనం పెరుగుతుంది. తెలుస్తుంది మనకి ఎవరో మన శరీరం పైన చల్లదనం పెట్టబడ్డది అనేది మనకి తెలుస్తుంది. ఇవి ఫిజియలాజికల్ ఎఫెక్ట్స్. నౌ యూజెస్. ఐస్ని మనం ఎందుకు ఉపయోగిస్తాం? ఓకే, నొప్పిని తగ్గించడానికి, టు డిక్రీజ్ పెయిన్, టు డిక్రీజ్ మసిల్ స్పాజమ్, టు డిక్రీజ్ స్పాస్టిసిటీ, ఫర్ ట్రీటింగ్ బెడ్ సోర్స్, టు డిక్రీజ్ స్వెల్లింగ్, helps in tissue repair, to increase activity in the inhibited muscles. మనం దీని యొక్క ఉపయోగాలు ఏంటి అంటే నొప్పిని తగ్గిస్తుంది, మసిల్ స్పాజంని తగ్గిస్తుంది, స్పాస్టిసిటీని తగ్గిస్తుంది, బెడ్ సోర్స్ని ట్రీట్ చేయడంలో ఉపయోగపడుతుంది, స్వెల్లింగ్ తగ్గడంలో ఉపయోగపడుతుంది, టిష్యూ రిపేర్లో సహాయపడుతుంది, ఇంకోటి చచ్చుబడిన కండరాలలో చురుకుతనం పెంచడానికి ఉపయోగపడుతుంది. ఇండికేషన్స్. ఎప్పుడు మనం ఐస్ని ఉపయోగించాలి? నొప్పి ఉన్నప్పుడు. రెండోది మసిల్ స్పాజం ఉన్నప్పుడు. మసిల్ స్పాజం అంటే ఏంటి, కండరం పట్టివేయడం. మసిల్ స్పాజం అంటే ఏంటి, కండరం పట్టివేయడం. సో ఈ కండరం పట్టివేసినప్పుడు ఏమవుతుందంటే మనం చల్లదనాన్ని అప్లై చేసినప్పుడు ఆటోమేటిక్గా అక్కడ ఏమవుతుంది, మెటబాలిక్ రేట్ తగ్గుతుంది, జీవక్రియ అనేది తగ్గుతుంది. అట్లా తగ్గడం వల్ల ఏమవుతుంది, ఆటోమేటిక్గా ఆ కండరం ఆరోగ్యంగా ఉన్న కండరానికంటే ఎక్కువ చురుకుగా బిగుసుకుంటుంది, కాంట్రాక్ట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి స్పాస్టిసిటీ. ఏమని చెప్పాను ఇంతకుముందు, స్పాస్టిసిటీ అంటే చెడుగట్టితనం. ఎప్పుడైతే అప్పర్ మోటార్ న్యూరాన్స్కి ఇంజురీ అవుతుందో, గాయం అవుతుందో, అప్పుడు ఏమవుతుంది, కండరాల యొక్క టోన్ పెరుగుతుంది. ఎందుకు పెరుగుతుంది కండరాల యొక్క టోన్ అంటే, కండరాలకు ఎవరు సమాచారం పంపిస్తారు, యాంటీరియర్ హార్న్ సెల్స్ సమాచారం పంపిస్తారు. యాంటీరియర్ హార్న్ సెల్ ఎవరి కట్టుబాటులో ఉంటుంది అంటే హయ్యర్ సెంటర్స్, అంటే బ్రెయిన్ యొక్క ఆధీనంలో ఉంటుంది. ఇక్కడ ఏమైంది, అప్పర్ మోటార్ ఇంజురీ జరిగింది అంటే మెదడుకి గాయం జరిగింది. అప్పుడు ఏమవుతుంది, ఎలాంటి సమాచారం కూడా యాంటీరియర్ హార్న్ సెల్కి రాదు. రాకపోయేసరికి అది ఏం చేస్తుంది, కండరానికి దానికి ఎంత సమాచారం పంపించాలో తెలియక ఇష్టం వచ్చినట్లు సమాచారం పంపిస్తూ ఉంటుంది, అంటే ఎక్కువ సమాచారం పంపిస్తూ ఉంటుంది. అట్లా పంపించేసరికి ఏమవుతుంది, కండరం యొక్క టోన్ పెరిగిపోతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి బెడ్ సోర్స్ ట్రీట్మెంట్. బెడ్ సోర్స్ అంటే ఏంటి,
కొంత పేషెంట్ మంచానికే పరిమితమైనప్పుడు పుండ్లయితా ఉంటాయి. ఓకే. ఎక్కడైతే ప్రెషర్ వస్తా ఉంటదో, ఎక్కడైతే మంచానికి పేషెంట్ యొక్క శరీరానికి ఒత్తిడి వస్తా ఉంటదో అక్కడ పుండ్లవుతాయి. దాన్ని బెడ్ సోర్స్ అంటాం. ఎక్కువ ఎక్కడైతది? నడుము దగ్గర అయితది. ఓకేనా? మనం మడిమల దగ్గర అవుతవి. మోచేయి క్రింది భాగాన, వెనక భాగాన అయితది. ఓకే. దాన్ని బెడ్ సోర్స్ అంటారు. నెక్స్ట్ స్వెల్లింగ్ అంటే వాపు రావడం. ఇప్పుడు దెబ్బ తగిలిందనుకోండి, పడగానే ఏమైతది? అక్కడ వాపొచ్చేస్తది. అవునా? అయితే ఇప్పుడు ఇక్కడ మనం ఐస్ పెట్టగానే ఏమైతది? ఫస్ట్ ఏం జరుగుతది? ఏ ప్రక్రియ జరుగుతది? వాసో కన్‌స్ట్రిక్షన్ అంటే రక్తనాడులు ముడుచుకోవడం అనేది జరుగుతది. ఓకేనా? రక్తనాడులు ముడుచుకోవడం అనేది జరగడం వల్ల అక్కడ వాపు రాకుండా చూసుకుంటది. ఓకే. నెక్స్ట్ టిష్యూ రిపేర్ అంటే ఏదైనా గాయమైనప్పుడు దాన్ని బాగుపరచడంలో సహాయపడుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఎప్పుడైతే ఎక్సైటేషన్ ఆఫ్ ఇన్హిబిటెడ్ మసిల్స్ అంటే చచ్చుబడిన కండరాలలో మనం చురుకుతనం తేవాలి అనుకున్నప్పుడు మనం ఐస్‌ని ఉపయోగించాలి. ఓకే. సో ఐస్‌ని ఉపయోగించాలి అని చెప్పుకుంటూ వస్తుంది. ప్రతిదానికి ఒక పద్ధతి ఉంటుంది. ఓకే. ఆ ఉపయోగించే పద్ధతులను ఏమంటున్నాం ఇంగ్లీష్‌లో? టెక్నిక్ ఆఫ్ అప్లికేషన్ లేదా మెథడ్స్ ఆఫ్ అప్లికేషన్. ఏమంటాం? టెక్నిక్స్ ఆఫ్ అప్లికేషన్ లేదా మెథడ్స్ ఆఫ్ అప్లికేషన్. ఇక్కడ ముఖ్యంగా మనకి 4 పద్ధతులున్నాయి. ఒకటి ఐస్ టవల్ పద్ధతి, రెండోది ఐస్ ప్యాక్ పద్ధతి, మూడోది ఇమర్షన్ పద్ధతి, నాలుగోది ఐస్ క్యూబ్ మసాజ్ పద్ధతి. ఫస్ట్ పద్ధతి గురించి చూద్దాం. ఐస్ టవల్ మెథడ్. మోస్ట్ ప్రిఫర్డ్ మెథడ్ యాజ్ ద ఛాన్సెస్ ఆఫ్ ఐస్ బర్న్ ఈస్ లెస్. ఇది అన్నిటికంటే ఎక్కువగా మనం ఉపయోగిస్తాం. ఎందుకంటే దీనివల్ల కలిగే ఐస్ బర్న్ అనే అపాయం చాలా తక్కువగా ఉంటుంది. ఐస్ బర్న్ అంటే ఏంటి? అంటే మనకు ఎక్కువ వేడి పడినప్పుడు మన శరీరం ఎలాగైతే కాలుతుందో అలాగే ఐస్‌ని కూడా కంటిన్యూయస్‌గా పెడితే అలాగే కాలుతుంది. దాన్నే ఐస్ బర్న్ అని అంటాం. సో ఐస్ టవల్ ఉపయోగించాలి అంటే ఏ విధంగా మనము సొల్యూషన్‌ని తయారు చేసుకోవాలి. ఏ భాగాన్నైతే మనం ట్రీట్ చేయాలనుకుంటున్నామో ఆ భాగాన్ని ప్రాపర్‌గా ఎక్స్‌పోజ్ చేయాలి. అంటే కనపడేటట్టు పెట్టుకోవాలి. మిగిలిన భాగాన్నంతా కూడా కవర్ చేసి ఉంచాలి. తర్వాత ఐస్ సొల్యూషన్‌ని మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఒక బకెట్ తీసుకొని రెండింతల క్రష్డ్ ఐస్ అంటే పగలగొట్టిన ఐస్‌ని తీసుకొని, ఐస్ ముక్కల్ని తీసుకొని, ఒకింత వాటర్‌ని తీసుకొని ఐస్ సొల్యూషన్‌ని ప్రిపేర్ చేసుకోవాలి. ఓకే. ద పార్ట్ టు బి ట్రీటెడ్ ఈస్ ఎక్స్‌పోజ్డ్ అండ్ ద రెస్ట్ ఆఫ్ ద బాడీ కవర్డ్ ప్రాపర్లీ. Ice solution is prepared in bucket by taking 2 parts of crushed ice and 1 part of water. ఇప్పుడు వచ్చేసి మనకి ఫిగర్ లో చూస్తున్నారు కదా, ఇక్కడ ఏమైంది? వైట్ కలర్ ఉంది చూసినారా? ఓకే. అదేంటి అంటే బ్యాక్ పార్ట్ ఆఫ్ మన థై హామ్స్ట్రింగ్స్ మసిల్స్ మీద ఉపయోగిస్తున్నారు దాన్ని. ఓకే. అయితే ఇప్పుడు అప్లికేషన్ ఎలా అప్లై చేయాలి? ఒక డిప్ ద టవల్ ఇన్ ఐస్ సొల్యూషన్ and remove the excess water from the towel by squeezing it. Ice gets stick on the towel. Now place the towel on the desired muscle throughout the length. Place the towel on muscle for 30 seconds to 2 minutes. At least 10 towels should be used for each treatment. It takes of about 15 to 20 minutes per session. This method is mostly used for spasticity. ఎట్లా అప్లై చేయాలని చెప్తున్నాడు? ఒక టవల్ని తీసుకొని ఐస్ సొల్యూషన్లో ముంచమని చెప్తున్నాడు. ముంచిన తర్వాత దాన్ని బయటికి తీసి ఆ టవల్లో ఉన్న ఎక్సెస్ వాటర్ని స్క్వీజ్ చేయమంటున్నాడు. అంటే బట్టల్ని మనం ఎట్లా పిండుతాం? ఆరేయాలనుకున్నప్పుడు అట్లా పిండమని చెప్తున్నాడు. అట్లా పిండినప్పుడు ఏమవుతుంది? దానికి ఉన్న వాటర్ అంతా వెళ్ళిపోతుంది, ఐస్ మాత్రమే దానికి అతుక్కొని ఉంటుంది. అప్పుడు ఈ టవల్ని తీసుకొని ఏ కండరాన్ని అయితే మనం ట్రీట్ చేయాలనుకుంటున్నామో ఆ కండరాన్ని పొడుగుతా వేయాలి అని చెప్తున్నాడు. ఓకేనా? వేసిన తర్వాత ఎంతసేపు ఉంచాలి? 30 సెకండ్ల నుంచి 2 నిమిషాల పాటు ఉంచాలి. ఓకేనా? అట్లా 2 మినిట్స్ అయిన తర్వాత మళ్ళీ మనం టవల్ని మార్చాలి. మళ్ళీ ఐస్ సొల్యూషన్లో ముంచి మళ్ళీ ఎక్సెస్ వాటర్ని తీసేసి మళ్ళీ టవల్ని మనం ఎక్కడైతే ట్రీట్మెంట్ ఇస్తున్నామో ఆ భాగాన్ని వేయాలి. అట్లా మనం అట్లీస్ట్ 10 టవల్స్ మార్చాలి ప్రతి సెషన్లో. ఓకేనా? మొత్తం ఎంత ట్రీట్మెంట్ టైం పడుతుంది? మనం 10 టవల్స్ వాడేటప్పటికి 15 నుంచి 20 నిమిషాలు పడుతుంది. ఓకే. సో ఈ మెథడ్ ముఖ్యంగా స్పాసిసిటీలో ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఐస్ ప్యాక్. ఐస్ క్యూబ్స్ ఆర్ యూస్డ్ ఇన్ ఎ స్పెషల్లీ మేడ్ టెర్రీ టవల్ బ్యాగ్. ఓకేనా? ఇక్కడ ఏం చేస్తున్నాం? ఐస్ ముక్కల్ని తీసుకొని ఒక ప్రత్యేకంగా తయారు చేయబడ్డ టెర్రీ టవల్ బ్యాగ్లో ఉంచుతాం. ప్రిపరేషన్. Prepare a gutter under the part to be treated and apply oil to the part to be treated.
so that the water formed by melting of ice will be easily drained into gutter, by which ice burn can be avoided. Excess skin cooling can also be avoided. ఇక్కడ ఏమని చెప్తున్నాడు అంటే ఫస్ట్ మనం ఏ భాగాన్ని అయితే ట్రీట్ చేయాలనుకుంటున్నామో ఆ భాగాన్ని ఒక చిన్న గటర్ని తయారు చేయాలి అంటున్నాడు. గటర్ అంటే ఏంటి? ఇక్కడ మనం ఐస్ పెడుతున్నప్పుడు ఏమవుతుంది, వాటర్ అంతా కిందికి పడతా ఉంటుంది, అదంతా ఈజీగా వెళ్ళిపోయేటట్టు ఒక దారి. అంతకంటే ముందు ఏం చేయమంటున్నాడు, అట్లా గట్టర్ తయారు చేసిన తర్వాత ఏ భాగాన్ని అయితే మనం ట్రీట్ చేయాలనుకుంటున్నామో దానికి ఆయిల్ అప్లై చేయమని చెప్తున్నాడు. ఆయిల్ అప్లై చేయడం దేనికి అంటే ఐస్ కరిగినప్పుడు వాటర్ వస్తుంది కదా, ఆ వాటర్ ఈజీగా కిందికి జారిపోవడానికి. ఇట్లా జారిపోవడం వల్ల ఏమైతుంది, ఐస్ బర్న్ అనేది మనం చాలా వరకు తగ్గించవచ్చు. ఇంకోటి అంతేకాకుండా చర్మం అధికంగా చల్లబడకుండా చూస్తుంది. ఓకే, అప్లికేషన్. బ్యాగ్ షుడ్ బి మూవ్డ్ త్రూ అవుట్ ద ఏరియా టు బి ట్రీటెడ్. బ్యాగ్ షుడ్ నాట్ బి టైట్ టు ద పార్ట్. ట్రీట్మెంట్ షుడ్ బి గివెన్ ఫర్ 10 to 20 minutes. ఇక్కడ ఏమంటున్నాడు, బ్యాగ్ని ఒక దగ్గర పెట్టి కట్టేయొద్దు అని చెప్తున్నాడు. దాన్ని కొంచెంసేపు కొంచెంసేపు అక్కడ పెట్టండి, కొన్ని సెకండ్స్ పెట్టండి. పేషెంట్ చల్లదనం అనిపిస్తుంది అంటే లేపి ఇంకొక పక్కకు పెట్టుకోవాలి. అట్లా మారుస్తూ ఉండాలి. అట్లా మారుస్తూ ఉండడం వల్ల ఏమవుతుంది, అధికంగా చల్లబడదు, ఇంకోటి పేషెంట్ దాన్ని తట్టుకోగలరు. ఎంతసేపు ఇవ్వాలి అంటున్నాడు, 10 to 20 minutes. అంత తప్పిస్తే ఒక 5 నిమిషాలు పెట్టేసి తర్వాత అయిపోయింది కాదు, దాని ఫలితం ఉండదు. దాని ఫలితం ఉండాలి అంటే ఖచ్చితంగా మనం 10 to 20 minutes దాన్ని ఉపయోగించాలి. నెక్స్ట్ వచ్చేసి ఇమర్షన్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇమర్షన్ అంటే డిప్పింగ్ ద పార్ట్ కంప్లీట్లీ ఇన్సైడ్. ఇక్కడ కూడా అంతే. హియర్ ద పార్ట్ టు బి ట్రీటెడ్ ఈస్ డిప్డ్ ఇన్ టు ద ఐస్ సొల్యూషన్. ఐస్ ని మనం మంచిగా లోపలికి ముంచాలి. ప్రిపరేషన్. ఐస్ సొల్యూషన్ ఈస్ ప్రిపేర్డ్ బై టేకింగ్ 50% ఐస్ అండ్ 50% వాటర్. ఐస్ సొల్యూషన్ ఎట్లా తయారు చేసుకుంటాం, ఇక్కడ 50% ఐస్ తీసుకుంటే 50% వాటర్. ఇంకో పిక్చర్లో చూడండి ఇక్కడ ఎట్లా పాదాన్ని లోపల పెట్టినాడు. ఓకేనా? అండ్ దిస్ ఈస్ మెయిన్లీ యూజ్డ్ ఓన్లీ ఫర్ ఎక్స్ట్రీమిటీస్. చేతుల కొనాలకి కాళ్ళ కొనాలకి మాత్రమే మనం ఈ పద్ధతిని ఉపయోగించాలి. అప్లికేషన్. Patient is asked to dip the part for treatment into solution. It can be placed for 10 minutes continuously or removed in between if they cannot bear the cold. ఏం చేయమనాలి, పేషెంట్ని మనం ట్రీట్ చేయాలనుకున్న భాగాన్ని దాని లోపల ముంచమని చెప్పాలి. కావాలనుకుంటే కంటిన్యూస్గా 10 నిమిషాలు అందులో పెట్టచ్చు. ఒకవేళ పేషెంట్ తట్టుకోలేకపోతున్నట్లయితే కొద్దిసేపు ఇట్లా కొన్ని సెకండ్స్ ఇట్లా బయటికి తీసి మళ్ళీ పెట్టమని చెప్పాలి. కొన్ని సెకండ్స్ ఇట్లా బయటికి తీసి మళ్ళీ పెట్టమని చెప్పాలి. అట్లా ఎంతసేపు పెట్టాలి, 10 minutes ఖచ్చితంగా పెట్టాలి. నెక్స్ట్ పద్ధతి వచ్చేసి ఐస్ క్యూబ్ మసాజ్. ఇట్ ఈస్ ద మోస్ట్ యూస్ఫుల్ మెథడ్ as this method just requires ice. ఈ ఐస్ క్యూబ్ మసాజ్ ఏంటంటే చాలా ఈజీ మెథడ్. ఎందుకంటే మనకి ఏమీ అవసరం లేదు, ఒక ఐస్ ముక్కుంటే చాలు, ట్రీట్మెంట్ ఇచ్చేయచ్చు. ప్రిపరేషన్. యూజింగ్ టవల్, వన్ ఎండ్ ఆఫ్ ద ఐస్ ఈస్ హోల్డెడ్ బై వ్రాపింగ్ అరౌండ్ ఐస్. ఏంటంటే ఒక ఐస్ తీసుకున్నాం అనుకోండి, ఇంకొక కొనాన్ని ఏం చేయాలి, ఒక టవల్తో చుట్టి పట్టుకోవాలి. ఎందుకు, కంటిన్యూస్గా పట్టుకుంటే మనకు చల్లదనం వచ్చి మనం పట్టుకోలేము, దాన్ని వదిలేస్తూ ఉంటాం. ఇక్కడ మీరు పిక్చర్లో చూడండి, దానికి ఏం చేసిందంటే ఏదో క్యాప్ లాగా తొడిగించి పట్టుకుంది ఆ అమ్మాయి అక్కడ. ఓకేనా? అట్లా అయినా పట్టుకోవచ్చు. ఐస్ అప్లికేషన్. ఐస్ షుడ్ బి మూవ్డ్ ఇన్ సర్కిల్ వితౌట్ గివింగ్ ఎక్సెసివ్ ప్రెషర్. యూజ్డ్ ఫర్ బెడ్ సోర్స్ మెయిన్లీ. ఇట్ ఈస్ మూవ్డ్ ఇన్ సర్కిల్స్ ఫర్ 2 minutes and excess water is wiped off and used again in the same way for 4 to 5 minutes. For 2 minutes. ఇక్కడ ఏమంటున్నాడు, ఐస్ని సర్కిల్స్గా చుట్టూతా తిప్పుతా ఉండాలి అంటున్నాడు. గట్టిగా ఒత్తి పెట్టి తిప్పొద్దు, మామూలుగా తిప్పుతా ఉండాలి. ఎక్కువగా దేనికి ఉపయోగిస్తున్నాం మనము, బెడ్ సోర్స్కి ఉపయోగిస్తున్నాం, అంటే పడుకొని అయ్యే పుండ్లకి ఉపయోగిస్తున్నాం. సర్కిల్స్గా మూవ్ చేయాలి, దగ్గరగా మూవ్ చేయొద్దు, గాయానికి దగ్గరగా కాదు, కొంచెం దూరంగా. ఓకేనా? 2 minutes అట్లా తిప్పి తర్వాత ఒక టవల్ తీసుకొని అక్కడ ఫామ్ అయిన వాటర్ అంతా తుడిచేయాలి. మళ్ళీ తర్వాత మళ్ళీ సేమ్ అట్లాగే తిప్పాలి. ఇట్లా ఎన్నిసార్లు తిప్పాలి, 4-5 సార్లు తిప్పాలి. ప్రతిసారి 2 నిమిషాల కంటే తక్కువగా ఉండొద్దు. ఓకే, నెక్స్ట్ ఎక్సైటేటరీ కోడ్. ఐస్ ఈస్ యూస్డ్ బై స్ట్రోకింగ్ ఆన్ ద ఇన్హిబిటెడ్ మసిల్ ఫాస్ట్లీ ఫర్ 4 to 5 times. దెన్ స్కిన్ ఈస్ వైప్డ్ అండ్ యూస్డ్ ఇన్ ద సేమ్ మేనర్ టిల్ ద డిజైర్డ్ గోల్ ఈస్ రీచ్డ్. ఇక్కడ ఏంటి అంటే ఐస్ని తీసుకొని చచ్చుబడిపోయిన కండరం మీద కంటిన్యూస్గా ఫాస్ట్గా, అది ఎంత పొడుగు ఉంటే అంత పొడుగు, ఇన్సర్షన్ నుంచి ఆరిజిన్ వరకు, అంటే ఎక్కడైతే ఆగిపోతుందో అక్కడ నుంచి ఎక్కడైతే ఆ కండరం మొదలైందో అక్కడి వరకు కంటిన్యూస్గా 4-5 సార్లు పై దాన్ని స్ట్రోకింగ్స్ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత ఏం చేయాలి, చర్మాన్ని తుడ్చాలి, అక్కడున్న వాటర్ని అంతా తుడిచించాలి. ఓకేనా? అట్లా చేయడం వల్ల ఏమవుతుంది, ఆ కండరంలో చురుకుతనం అనేది పెరుగుతూ ఉంటుంది. అట్లా ఎన్నిసార్లు చేయాలి అంటే మనకి కదలిక అనేది కనిపించేంత వరకు కొంచెం ట్రై చేస్తూ ఉండాలి మెల్లిమెల్లిగా. నెక్స్ట్ కాంట్రా ఇండికేషన్స్. కాంట్రా ఇండికేషన్స్ అంటే ఏంటి అంటే ఎక్కడ ఎవరికి మనం ఐస్ని ఉపయోగించకూడదు.
సైకలాజికల్ పేషెంట్స్లో ఉపయోగించొద్దు. ఎందుకంటే ఇక్కడ ఏంటిది, మనం పేషెంట్కి ముందే చెప్తాం ఏమని, ఎక్కువ చల్లదనం అనిపిస్తే చెప్పాలి అని. వీళ్ళు ఏంటి, మెంటలీ ఛాలెంజ్డ్ పీపుల్, అంటే మనకి చెప్పొచ్చు చెప్పకపోవచ్చు. అప్పుడు ఏమవుతుంది, ఎక్కువ ఐస్ పెట్టినాం అనుకోండి, ఐస్ బర్న్ కావడానికి పాసిబిలిటీ ఉంటుంది. అందుకని చెప్పేసి ఈ సైకలాజికల్ పేషెంట్స్లో మనం ఉపయోగించాలి. నెక్స్ట్ వచ్చేసి కార్డియాక్ పేషెంట్. ఓకేనా, ఏమవుతుంది కార్డియాక్ పేషెంట్స్లో ఐస్ ఉపయోగిస్తే, మనం ఐస్ ఉపయోగించడం వల్ల బీపీ తగ్గుతుంది, అట్లాగే హార్ట్ రేట్ పెరుగుతుంది. అందుకనే ఇట్లాంటి పేషెంట్స్లో కూడా మనం ఉపయోగించాలి. ఒకవేళ ఎప్పుడైనా ఉపయోగించాల్సి వస్తాయి, కాంట్రాఇండికేషన్స్ ఉన్న పేషెంట్స్లో ఉపయోగించాల్సి వస్తే కూడా ప్రాపర్గా మానిటర్ చేసుకుంటూ మనం వాళ్ళని ఉపయోగించాలి. తర్వాత నర్వ్ డ్యామేజ్, అంటే నరాలు దెబ్బతిన్నప్పుడు కూడా మనం దీన్ని ఉపయోగించరాదు. ఎందుకంటే వాళ్ళకి స్పర్శ అనేది సరిగ్గా ఉండదు. మనం ఐస్ పెట్టినప్పుడు ఎంత చల్లదనం వస్తుంది అనేది పేషెంట్ చెప్పలేడు. అందుకనే మనం నర్వ్ డ్యామేజ్లో కూడా ఉపయోగించరాదు. వాసోస్పాస్టిక్ డిజీజ్, అంటే రక్తనాడుల వ్యాధులు ఉన్నప్పుడు కూడా మనం దీన్ని ఉపయోగించరాదు. నెక్స్ట్ పెరిఫెరల్ వాస్కులర్ డిజీజ్. ఇక్కడ ఏమైతుంది అంటే కాళ్ళకి చేతులకి సప్లై చేసే రక్తనాడుల్లో ఆల్రెడీ డిజీజ్ ఉంటుంది. దీనివల్ల ఏమవుతుంది, ఆక్సిజన్ ముందుగానే తక్కువ మోతాదులో సప్లై అవుతూ ఉంటుంది. ఇట్లాంటి డిజీజ్ ఉన్న పేషెంట్కి మళ్ళీ ఆ భాగాన కనుక మనం ఐస్ ఉపయోగిస్తే రక్త సరఫరా అనేది ఇంకా తగ్గుతుంది. అట్లా తగ్గడం వల్ల ఏమవుతుంది, కణజాలం అనేది చెడిపోవడం జరుగుతుంది. సో అందుకని అలాంటి వారిలో కూడా మనము ఉపయోగించాలి. నెక్స్ట్ కోల్డ్ సెన్సిటివిటీ ఉన్న వాళ్ళు, అంటే చల్లదనం అంటే భయపడే వారిలో కూడా మనము క్రయోథెరపీని ఉపయోగించరాదు. ఎందుకంటే వాళ్ళకి భయం ఉంటుంది కదా, అందుకని చెప్పేసి వాళ్ళలో మనం ఉపయోగించరాదు. ఓకే, ఇదంతా కూడా మనము క్రయోథెరపీ గురించి చదువుకుంటాం. సో ఇందులో మీకు ఒక 2 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది, అలాగే ఒక 6 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయి అంటే, క్రయోథెరపీ అనగా నేమి, ఏంటి క్రయోథెరపీ అనగా నేమి, అప్పుడు చెప్పాలి. ఓకే, అందరికి తెలుసు కదా డెఫినేషన్, ఆ డెఫినేషన్ రాయాలి. ఐస్ని ఉపయోగించి చేసే వైద్యాన్ని క్రయోథెరపీ అంటాము. ఇక్కడ ఐస్ని ఉపయోగించడం వల్ల మనకి 10 degrees శరీర ఉష్ణోగ్రత 10 డిగ్రీలు తగ్గుతుంది. లేదా ఇంకొక క్వశ్చన్ ఏమని వస్తుండొచ్చు అంటే, ఐస్ ఉపయోగించడం వల్ల కలిగే లాభాలు ఏంటి, వాట్ ఆర్ ద యూజెస్ ఆఫ్ ఐస్. ఓకే, పెయిన్ తగ్గించడానికి, మసిల్ స్పాజం తగ్గించడానికి, స్పాసిసిటీ తగ్గించడానికి, బెడ్ సోర్స్ తగ్గించడానికి, స్వెల్లింగ్ తగ్గించడానికి, టిష్యూ రిపేర్లో, చచ్చుబడిన కండరాలలో చురుకుతనం పెంచడం. ఓకే, ఇంకొక 2 మార్క్స్ క్వశ్చన్ ఏమని వస్తుంది అంటే, వాట్ ఈస్ లూయిస్ హంటింగ్ రియాక్షన్ అని రావచ్చు. ఓకే, అంటే ఏంటి లూయిస్ హంటింగ్ రియాక్షన్ అంటే, ఓకే, వెన్ ఐస్ ఈజ్ అప్లైడ్ ఫస్ట్ vasoconstriction takes place and then followed by vasodilatation. Okay, this goes on in a cyclic manner till the goal is reached. This is called as Lewis Hunting reaction. Okay na, so ఇది కూడా ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్, రైట్. తర్వాత ఇది హౌ ఐస్ హెల్ప్స్ ఇన్ రిడక్షన్ ఆఫ్ స్పాస్టిసిటీ అని రావచ్చు. ఓకేనా, మీకు చెప్పినాను స్పాస్టిసిటీ అంటే ఏమని చెప్పినాను, అప్పర్ మోటార్ న్యూరాన్లో గాయమైనప్పుడు కండరాలలో టోన్ పెరుగుతుంది, దాన్నే స్పాస్టిసిటీ అంటాం. ఈ టోన్ ఎందుకు పెరుగుతుందని చెప్పినాను, హయ్యర్ సెంటర్స్ యాంటీరియర్ హార్న్ సెల్ మీద, హయ్యర్ సెంటర్స్కి యాంటీరియర్ హార్న్ సెల్ మీద పట్టు తగ్గుతుంది. యాంటీరియర్ హార్న్ సెల్ ఏం చేస్తుంది, అధికంగా సమాచారాన్ని కండరానికి చేరవేస్తుంది. అలా చేయడం వల్ల ఏమవుతుంది, ఇక్కడ కండరంలో టోన్ అనేది పెరుగుతా పోతుంది, దాన్ని ఏమంటున్నాం స్పాస్టిసిటీ అంటున్నాం. సో ఐస్ అప్లై చేయడం వల్ల ఏమవుతుంది, ఇక్కడ నర్వ్ కండక్షన్ తగ్గుతుంది. ఏం తగ్గుతుంది, నర్వ్ కండక్షన్ తగ్గుతుంది. అలాగే యాక్టివిటీ ఆఫ్ మసిల్ స్పిండిల్ కూడా తగ్గుతుంది. అందువల్ల మనకి స్పాస్టిసిటీ అనేది తగ్గుతుంది. ఓకే, నెక్స్ట్ మనకి పెద్ద క్వశ్చన్ వచ్చేసి, ఓకే, లాంగ్ ఆన్సర్ వచ్చేసి ఏమని వస్తుంది, డిఫైన్ క్రయోథెరపీ, ఎక్స్ప్లెయిన్ ద టెక్నిక్స్ ఆఫ్ క్రయోథెరపీ. ఓకేనా, అంటే క్రయోథెరపీ అనగానేమి, క్రయోథెరపీ ఉపయోగించు పద్ధతులను తెలపండి అని చెప్పేసి చెప్తారు. ఓకేనా, అప్పుడు మనము చాలా క్లియర్గా చెప్పాలి. క్రయోథెరపీ డెఫినేషన్ రాయండి. ఓకేనా, మీ ప్రెజెంటేషన్ ఆఫ్ ఆన్సర్ కూడా చాలా ఇంపార్టెంట్, అన్ని ఒక దగ్గర పెట్టద్దు. ఇప్పుడు టెక్నిక్స్ ఆఫ్ క్రయోథెరపీ ఉంది, ఇక్కడ ఏమవుతుంది, చాలా నీట్గా రాయండి. ఫస్ట్ టెక్నిక్స్ ఆఫ్ క్రయోథెరపీ, ఫస్ట్ ఏంటి, ఐస్ టవల్, ఐస్ ప్యాక్, ఓకే, తర్వాత ఇమర్షన్, ఐస్ క్యూబ్ మసాజ్.
ఈ 4 ఫస్ట్ రాయండి. దేర్ ఆర్ 4 మెథడ్స్ ఆఫ్ అప్లికేషన్. దే ఆర్ అని మీ ఆన్సర్ ఉండాలి. అని ఈ 4 పేర్లు 1 బై 1 రాయండి. పక్క పక్కన రాయొద్దు. 1 బై 1 రాసేటప్పుడు మీ ప్రెజెంటేషన్ ఏముంటది ఆన్సర్ చాలా నీట్‌గా ఉంటది. తర్వాత నెక్స్ట్ తీసుకోండి. ఏం తీసుకుంటారు? ఐస్ టవల్ మెథడ్ తీసుకోండి. ఐస్ టవల్ అని సైడ్ హెడ్డింగ్ పెట్టండి. దాని డెఫినేషన్ రాయండి. ప్రిపరేషన్ ఉంటది కదా! అవి హైలైట్ చేయాలి. అంటే డార్క్‌గా రాయండి లేదా అండర్‌లైన్ చేయండి. దాని గురించి రాయండి. తర్వాత అప్లికేషన్ ఏ విధంగా అప్లై చేస్తున్నామో అది కూడా రాయండి. అప్లై చేసిన తర్వాత ఏం చేయాలి అంటే ముఖ్యంగా ఆ పద్ధతిని దేనికి ఉపయోగిస్తున్నాము. ఇప్పుడు చూడండి మనకి ఐస్ టవల్ మెథడ్ ఉంది. ఎక్కడ ఉపయోగిస్తున్నాం? స్పాసిటీ. దాన్ని అండర్‌లైన్ చేయండి. నెక్స్ట్ తీసుకోండి ఐస్ ప్యాక్ మెథడ్. ఓకేనా? ఇక్కడ ఏం చేస్తున్నాం? ఐస్ ప్యాక్ మెథడ్ ఎక్కడ ఉపయోగిస్తున్నాం మనము? మామూలుగా ఎక్కడ నొప్పున్నా ఉపయోగిస్తున్నాం. దీనికి ఒక ప్రత్యేకంగా దీనికి అన్నట్టు ఏమీ లేదు. నెక్స్ట్ ఇమర్షన్. దేనికి ఎక్కువగా ఉపయోగిస్తాం ఇది? ఎక్స్‌ట్రీమిటీస్‌లో ఉపయోగిస్తాం. ఎక్కడ ఉపయోగిస్తున్నాం? ఎక్స్‌ట్రీమిటీస్‌లో మనం దీన్ని ఉపయోగిస్తున్నాం. అందుకని చెప్పేసి ఎక్స్‌ట్రీమిటీస్ అనేది మంచిగా మెన్షన్ చేయండి. నెక్స్ట్ ఐస్ క్యూబ్ మసాజ్. నెక్స్ట్ ఏంటి? ఐస్ క్యూబ్ మసాజ్. దేనికి యూస్‌ఫుల్ ఇది బాగా? ఇది బాగా ఇన్హిబిటెడ్ మసిల్స్‌లో యాక్టివిటీ పెంచడానికి యూస్‌ఫుల్. అందుకనే ఇన్హిబిటెడ్ మసిల్స్ అని రాయండి. అలాగే బెడ్ సోర్స్‌లో బాగా యూస్‌ఫుల్ కనుక బెడ్ సోర్స్‌కి బాగా ఉపయోగిస్తాం. ఓకే? సో, నేను ఇది కూడా చెప్పాలనుకుంటున్నాను. బెడ్ సోర్స్‌లో ఏంటి అంటే బెడ్ సోర్స్ అంటే చెప్పినాను కదా! ఏంటి పడుకొని అయ్యే పుండ్లని బెడ్ సోర్స్ అంటాం. అయితే ఇక్కడ ఏమైంది? ఆ పుండు చుట్టూతా అంటే ఫస్ట్ ఏమైతది? పడుకొని ముసలి వాళ్ళలో చూస్తా ఉంటాం. ఓకేనా? ఎర్రగా అవుతది. ఎర్రగా అయితే ఇమ్మీడియేట్‌గా దాని చుట్టూతోనే మనం రుద్దొద్దు. కొంచెం అవతల వైపు బయటికి. ఓకేనా? దాని చుట్టూతా సర్కిల్‌లో దాన్ని రబ్ చేయాలి. తర్వాత మంచిగా నీట్‌గా టవల్‌తోని తుడచాలి. మళ్ళీ సర్కిల్‌లో మళ్ళీ దాన్ని రబ్ చేయాలి. ఓకేనా? ఇట్లా చేయడం వల్ల ఏమైతది అంటే ఫస్ట్ వాసో కన్‌స్ట్రిక్షన్ జరిగిన తర్వాత వాసో డైలేటేషన్ జరగడం వల్ల ఏమైతది? అధికంగా అక్కడికి ఆహార పదార్థాలు, ఆక్సిజన్, ఫైబ్రిన్, కొలాజిన్ అనే పదార్థాలని తీసుకుపోబడతాయి. ఓకేనా? ఇవన్నీ కూడా ఏమైతది? అక్కడ గాయమైన దగ్గర రిపేర్ కావడానికి ఉపయోగపడుతుంది. ఓకే? లేదా నెక్స్ట్ మీకు ఇంకొక 2 మార్క్స్ క్వెషన్ ఏమని రావచ్చు అంటే రైట్ ద కాంట్రా ఇండికేషన్స్ ఆఫ్ క్రయోథెరపీ. ఓకేనా? 2 మార్క్స్‌కి వచ్చినప్పుడు మీరు ఎప్పుడైనా ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా? అట్లా కాకుండా అప్పుడేంటిది 2 మార్క్స్‌కి వచ్చిందనుకోండి క్రయోథెరపీ యొక్క కాంట్రా ఇండికేషన్స్ రాయండి అని. అప్పుడు మీరు ఈజీగా రాసేయొచ్చు. సైకలాజికల్ కండిషన్ సైకలాజికల్‌లో ఉపయోగించొద్దు. కార్డియాక్ పేషెంట్స్‌లో ఉపయోగించకూడదు. నర్వ్ డ్యామేజ్ ఉన్నప్పుడు ఉపయోగించకూడదు. వాసోస్పాస్టిక్ డిసీజెస్‌లో ఉపయోగించకూడదు. పెరిఫెరల్ వాస్కులర్ డిసీజ్‌లో ఉపయోగించము. కోల్డ్ సెన్సిటివిటీ ఉన్న వారిలో ఉపయోగించము అని రాయొచ్చు. ఓకేనా? 2 మార్క్స్‌లో ఏంటి? మీరు ఇవి ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే. కానీ పర్టిక్యులర్‌గా ఎక్స్‌ప్లెయిన్ వై క్రయోథెరపీ ఈస్ కాంట్రాఇండికేటెడ్ ఇన్ పెరిఫెరల్ వాస్కులర్ డిసీజ్ పేషెంట్ అని అడిగితే అప్పుడు మీరు ఖచ్చితంగా దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. ఏమని? పెరిఫెరల్ వాస్కులర్ డిసీజ్‌లో ఆల్రెడీ బ్లడ్ సప్లై తగ్గి ఉంటుంది. మనం ఐస్ ఉపయోగించడం వల్ల ఇంకా రక్త సరఫరా అనేది తగ్గుతుంది. ఇలా జరగడం వల్ల అక్కడ టిష్యూ యొక్క డెత్ అవుతుంది. అందుకని చెప్పేసి మనము ఐస్‌ని ఉపయోగించరాదు అని చెప్పాలి. ఓకేనా? I hope you all understood about cryotherapy very well. Thank you. Thank you all.